దేవునికి స్తోత్రములు. కూడి వచ్చిన వారందరికీ ప్రభు నామమున అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి స్థానిక సంఘ కాపరికి కూడా ప్రభు నామమున వందనాలు. మంచిది ఈ సమయంలో అనుకున్న రీతిలో మరియు నేటి దినాన మరి ఒక సీనియర్ సంఘ కాపరి మరణించాడు. మనందరికీ తెలుసు. యోహాన్ పాస్టర్ గారిని, మరి యోనా పాస్టర్ గారిని అనగా ఇసాక్ పాస్టర్ గారి తమ్ముడిని మరి ఆయన సేవకు పంపించినటువంటి వ్యక్తి యోహాన్ పాస్టర్ గారు మరణించారు. మరి ఈరోజు అక్కడికి వెళ్ళాలి కాబట్టి బులుగుందం అనే ప్రాంతానికి వెళ్ళాలి కాబట్టి మరి సడన్గా నేను ఇక్కడ ఉండడం జరిగింది. మంచిది ఈ సమయంలో దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి త్వరగా లూకాసు సువార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదువుకుందాం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, జీవగల మా ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చదవబడినటువంటి భాగం నుంచి చక్కగా నీ బిడ్డలకు వివరణ ఇచ్చేటువంటి బాధ్యతను వారికి అర్థమయ్యేలాగా చెప్పులాగున కృపను దయచేయగలరు. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు ప్రభుల వారు సమస్త మానవాళి నిమిత్తమై 2025 సంవత్సరాల క్రితము మనందరి కొరకు ప్రాణత్యాగం చేశారు. అయితే ఆయన ప్రాణం పోయే ముందు చివరి మాటలు కొన్ని పలికాడు. ఆయన ఎన్నో మాటలు పలికాడు, కానీ ప్రాణం పోయే ముందు మాత్రము సిలువలో, భూమి మీద కాకుండా భూమికి ఆకాశానికి మధ్యలో, భూమి మీద ఆయన ఎన్నో మాటలు పలికాడు, కానీ భూమికి ఆకాశానికి మధ్యలో 2 కర్రలకు ఆయనను శిక్ష వేసి, 2 కర్రల మీద శీలలు వేసి ఆయనకు శిక్ష వేశారు. మనందరికీ తెలుసు. ఆ సిలువ వేయబడి సిలువలో వేలాడుతున్న సమయంలో ప్రాణం పోయే ముందు ఆయన 7 మాటలు పలికాడు. మనందరికీ తెలుసు. గుడ్ ఫ్రైడే రోజు 7 మాటలు మరి చాలామంది ఇక్కడ 7 మంది పలికారు. అందులో మొట్టమొదటి మాట మనందరికీ తెలుసు. ఇక్కడ 34వ వచనంలో రాయబడిన విధముగా, యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము. తెలియక చేయడం వలన, తెలియక చేస్తే దేవుడు ఏం చేస్తున్నాడు? క్షమిస్తాడు. కానీ తెలిసి చేస్తే ఏమాత్రం కూడా ఆయన క్షమించాడు. ప్రభునందులారా, మనందరికీ తెలుసు, లూకా సువార్తను వైద్యుడైన ఒక అన్యుడైన లూకా రాశాడు. క్రీస్తు శకం 60లో ఈ సువార్తను రాశాడు. ఈ బైబిల్ గ్రంథంలోనే 42వ బుక్కుగా ఈ లూకా సువార్త ఉంది. దాదాపుగా 24 అధ్యాయాలు 1151 వచనాలతో నింపబడినటువంటి ఈ బైబిల్లో, ఈ యొక్క సువార్తలో మనం ఈరోజు వింటున్నాము. ప్రభునందులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ మాట సిలువలో వేలాడుతున్నప్పుడు పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రోమా ప్రభుత్వం వారు మరి శిక్షలు, రోమా ప్రభుత్వం వారు వేసినటువంటి శిక్ష ఏది? సిలువకేసి చంపడం, తప్పు చేసినటువంటి వారిని. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ పాపం చేయకపోయినప్పటికీ కూడా ఆయన ఏం చేశారు? సిలువ వేశారు. ఒక్కో దేశంలో ఒక్కో శిక్ష ఉంటుంది. మన భారతదేశంలో పాపం తప్పు చేసిన వారికి ఏం శిక్ష ఉంటుంది? ఉరి శిక్ష. మన భారతదేశంలోనే కాదు, పాకిస్తాన్లో కానీ, సింగపూర్లో కానీ, ఉత్తర కొరియాలో కానీ, అక్కడ కూడా ఈ ఉరి శిక్ష అనేది అమల్లో ఉన్నదన్నమాట. కానీ ఉత్తర కొరియాలో, దక్షిణ కొరియాలో ఉరి శిక్ష ఉంది. ఉత్తర కొరియాలో కాల్చి చంపుతారు. అంటే కొన్ని దేశాల్లో, మరి కొన్ని దేశాల్లో అయితే మరి జైల్లోనే ఆకలితో చనిపోవాలి. అలా కొన్ని దేశాల్లో కూడా ఏర్పాటు చేశారు. అయితే ప్రభువులారా, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కాలంలో, రోమా ప్రభుత్వం ఉన్నటువంటి కాలంలో ఉన్నాడు. ఆ రోమా ప్రభుత్వంలో ఎటువంటి శిక్ష వేసేవారు అంటే, సిలువకు వారిని అప్పగించేటువంటి వారు సిలువ శిక్ష వేసేవారు అన్నమాట. అయితే ఇది కేవలం రోమా ప్రభుత్వం నుంచి మాత్రమే కాదు, రోమా ప్రభుత్వం కంటే ముందు ఈ సిలువ శిక్ష అనేది అమల్లో ఉంది. అలెగ్జాండర్ అనేటువంటి వ్యక్తి తెలుసా?
గ్రీస్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈ అలెగ్జాండర్ అనేటువంటి వ్యక్తి దాదాపుగా క్రీస్తు పూర్వంలో, ఎప్పుడంటే క్రీస్తు పూర్వం అంటే యేసు క్రీస్తు ఈ భూమి మీదకి రాక ముందు 4వ శతాబ్దంలో అనగా 330 ఆ కాలంలో ఆయన ఏం చేసేవాడంటే అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయిస్తూ అనేక రాజ్యాల్ని ఆయన ఆక్రమించుకునేటువంటి వాడు. అనేక రాజ్యాల్ని ఆక్రమించుకుంటున్న సమయంలో తూరు దేశాన్ని కూడా ఆయన పరిపాలించాడు. తూరు దేశాన్ని కూడా ఆయన జయించాడు. అంటే తూరు దేశంలో ప్రపంచానికి ఆ దేశము గ్రీసు దేశము అగ్రదేశముగా, ఒకసారి బబులోను, ఒకసారి పారసీక, ఇలా ఒకసారి గ్రీకు, ఈ విధంగా ఎన్నో దేశాలు అగ్రరాజ్యాలుగా నిలిచాయి. వారే ప్రపంచాన్ని జయించేటువంటి వారు. అయితే ప్రభునందు ద్వారా యవ్వన కాలంలోనే ఈ అలెగ్జాండరు మరి రాజ్యాన్ని జయిస్తూ మరి సింహాసనం మీద ఉండేటువంటి ఆ సమయాల్లో మరి తూరు దేశాన్ని కూడా ఆయన పరిపాలించవలసి వచ్చింది. ఆయన పెట్టేటువంటి ఆ కట్టడలు, ఆ శిక్షలు అన్నీ కూడా మరి తూరు దేశస్తులు ఏ మాత్రము కూడా అంగీకరించలేదు. ఆయనకి ఏం చేశారు? తిరుగుబాటు చేసేటువంటి వారు. ఆ తిరుగుబాటు చేస్తున్నప్పుడు ఆ తిరుగుబాటును అణిచివేసి ఆ తూరు దేశాన్ని కూడా ఆక్రమించుకొని ఆ తూరు దేశంలో ఎవరైతే ఈయనకు తిరుగుబాటు చేశారో వారినందరినీ కూడా దాదాపుగా 2000 మందిని ఆయన ఏం చేశాడు? శిక్ష వేశాడు. ఏ విధమైన శిక్ష? శిలువ శిక్ష. రోమా ప్రభుత్వానికంటే ముందు గ్రీసు దేశస్తులు శిలువ వేసి చంపేవాళ్ళు. 2000 మందిని శిలువ వేసి చంపేశారు. క్రీస్తు పూర్వం 330 సంవత్సరాల్లోనే. అయితే ప్రభునందు ద్వారా అటువంటి శిక్ష యేసు క్రీస్తు ప్రభుల వారికి కూడా రోమా ప్రభుత్వం వారు వేశారండి. ఆ కాలంలో శిక్షలు వేసినప్పుడు శిక్ష వేయించుకునేవారు, శిక్ష వేసేటువంటి వారిని దుర్భాషలు ఆడేవారు, ఉమ్మి వేసేవారు. ఎవరు? శిక్ష వేయించుకునేవారు, శిక్ష వేసేవారని. కానీ ఆ కాలంలో యేసు క్రీస్తు ప్రభుల వారు నిజముగా ఏ మాత్రము కూడా దుర్భాషలు ఆడకుండా రోమా ప్రభుత్వము చెప్పిన విధంగా ఆయన శిలువ వేయించుకోవడం జరిగింది ప్రభునందు పిల్లరా. అయితే ఈ శిక్షను రోమా ప్రభుత్వములో రోమా పౌరసత్వం కింద ఉండేటువంటి వారికి వేసేవారు కాదు, బానిసలకు వేసేవారు. ఆ బానిసలు యూదులు. ఆ యూదులకు చెందినటువంటి వారే యేసుక్రీస్తు ప్రభుల వారు. రోమా పౌరసత్వం కలిగిన వారు ఏ తప్పు చేసినా కూడా శిక్ష వేసేవారు కాదు. కానీ బానిసలుగా ఉన్నవారు తప్పు చేస్తే మాత్రం శిక్షలు వేసేవారు. ఆ బానిసలుగా ఉన్న వారి లిస్టులో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఉన్నారు. కాబట్టి ఆయన శిక్ష వేశారు. ఆయన శిలువలో ఉన్నాడు. శిలువలో ఉన్న సమయంలో మాట్లాడిన మాటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు అని. ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన? యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రికి ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు చేసేదే విజ్ఞాపన. యేసుక్రీస్తు ప్రభుల వారు పలికినటువంటి 7 మాటల్లో 3 మాటలు ఇతరుల కొరకు పలికాడు, 4 మాటలు తన కొరకు పలికాడు. అయితే మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించును. మొదటి మాటల్లో దాదాపుగా మనకు 7 పాయింట్లు కనబడతాయండి. మొదటిగా తండ్రి, రెండవది వీరేమి, మూడవది చేయుచున్నారో, 4వది వీరు ఎరగరు, 5వది కనుక, 6 వీరిని, 7 క్షమించుము. ఆయన పలికిన 7 మాటల్లో మొదటి మాటలోనే 7 పాయింట్లు మనకు కనబడతాయి. అంటే అన్ని పాయింట్లు మనం తెలుసుకోం. కానీ ప్రభునందు పిల్లరా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఏమంటాడండి? చదవండి మళ్ళీ ఆ మాట. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక. ఏమంటాడండి? తండ్రి వీరేమి చేయుచున్నారో అని అంటున్నాడు. అంటే ఇతరుల కొరకు ఏం చేస్తున్నాడండి? విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, తండ్రితో మాట్లాడుతున్నాడు. వీరు ఎరుగరు. వీరు అంటే ఎవరండి? ఎవరిని మనం ఆలోచన చేయాలి? బహుశా మనము శిలువలో పలికినటువంటి మాటల్లో మొదటి మాట వినేటప్పుడు మీరు గుడ్ ఫ్రైడే రోజు వినవచ్చు. అయితే ప్రభునందు తండ్రి వీరు అని ఇతరుల కొరకు ఆయన జ్ఞాపన చేస్తున్నాడు. ఆ వీరు అంటే ఎవరు? ఎవరండి ఆ వీరు? వీరు అనగానే మనకు మొట్టమొదటిగా జ్ఞాపకం రావాల్సిన వ్యక్తి ఎవరు అంటే యేసుక్రీస్తు ఆ ప్రభుల వారు ఆ శిలువకు అప్పగించబడ్డాడంటే మొట్టమొదటి కారకుడు ఎవరండి? ఎవరు? ఇస్కరియోతు యూదా.
30 వెండి నాణాలకు ఏం చేశాడండి? అమ్మి వేయడం జరిగింది. వీరు అన్న వారిలో ఇస్కరియోతు యూదా ఒకరున్నారు. అలాగునే ప్రభునందు ప్రియులారా, వీరు అన్న వారిలో ప్రధాన యాజకులు కూడా ఉన్నారు. వీరు అన్న వారిలో పరిసయ్యులు ఉన్నారు. వీరు అన్న వారిలో పిలాతు ఉన్నాడు. వీరు అన్న వారిలో హేరోదు ఉన్నాడు. వీరు అన్న వారిలో సైనికులు ఉన్నారు. వీరు అన్న వారిలో ప్రజలు కూడా ఉన్నారండి. ఆయన మట్ల ఆదివారం నాడు యెరూషలేమునకు జయ ప్రవేశం జరుగుతున్న సమయంలో ఆయనకు జయం పలికిన వారే సిలువ వేయండి అని పలికారు, వాళ్ళు కూడా ఉన్నారు. వీరందరినీ ఏమంటున్నాడండి ఆయన? తండ్రి, వీరేమి చేయుచున్నారో. వీరు అనగా మనం తెలుసుకున్నాం ఎవరెవరు ఉన్నారు. వీరందరూ కూడా ఆయన్ను సిలువకు అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, ఇటువంటి ప్రార్థన, ఇటువంటి విజ్ఞాపన మనందరికీ తెలుసు. స్టెఫెను కూడా చేశాడు. అపోస్తల కార్యం 7:55 నుంచి 50 చదువుకుందాం ఒకసారి త్వరగా. అపోస్తల కార్యము 7వ అధ్యాయం 55. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమయు యేసు దేవుని కృపాక్షమందు నిలిచి ఉండుటను చూచి ఆకాశం తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నామని చెప్పెను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడి, యేసుని నేను దేవుని కుడిపార్శ్వమునకు కూర్చోవడం చూశామని స్టెఫెను పలికినప్పుడు వాళ్ళందరూ, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేశారండి? పెద్ద కేకలు వేశారంట. ఏం మూసుకొని? చెవులు మూసుకున్నారు. అంటే వారి కేకలు వారికి వినపడకుండా చెవులు మూసుకొని పెద్ద కేకలు వేసి అందరూ కూడా అతని మీద పడి రాళ్లతో కొట్టి చంపారు. ఆ చంపుతున్న సమయంలోనే, ప్రాణం పోతున్న సమయంలోనే స్టెఫెను ఏమన్నాడండి? ఒకసారి కింద మాట చదవండి. 60 వచనం. అతడు ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకుము అని గొప్ప శబ్దముతో పలికెను. స్టెఫెను కూడా ఏం పలికాడండి? గొప్ప శబ్దముతో. వారంతా రాళ్లతో కొడుతున్నా, కేకలు వేస్తున్నా, ఆయన మీద పడుతున్నా ఏమన్నాడండి? వారి మీద ఈ పాపం మోపకము అన్నాడు స్టెఫెను. యేసుక్రీస్తు ప్రభుల వారిని చూసి ఆయన నేర్చుకున్నాడు. మరి ఈ రోజు నీ ఎడల ఎవరైనా తప్పులు చేస్తే, నీ ఎడల ఎవరైనా పాపములు చేస్తే నీవు ఏం చేస్తూ ఉన్నావు? క్షమిస్తూ ఉన్నావా లేదా అన్నది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువుల యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నారండి, తండ్రి, వీరేమి చేయుచున్నారో. వీరు అంటే మనం ఎవరో తెలుసుకున్నాం. వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు. ఎరుగరు అంటే ఏంటండి? ఎరుగరు అనగా ఏంటి చెప్పాలి? తెలియదు. ఒక ప్రశ్న, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు. వీరు అంటే తెలుసుకున్నాం కదా, వీరు ఎరగరు అంటున్నాడు. వీరు ఎరగరు అంటే ఏంటి చెప్పండి? తెలియదు. నిజంగా తెలియదా చెప్పండి? యేసుప్రభు మాట అంటున్నాడు కదా, నిజంగా తెలియదా? అక్కడ ఉన్నటువంటి వారికి శిక్షణ వేస్తూ ఉన్నారు కదా, అక్కడ ఉన్నటువంటి వారు యేసుప్రభుకు శిక్షణ వేస్తున్నారు కదా, వీరికి తెలియదు అని యేసుప్రభు అంటున్నాడు కదా, నిజంగా తెలియదా? తెలియదండి. వారికి ఏమాత్రం కూడా తెలియదు. తెలియని వారు. చూడండి ఒకసారి ఈ మాటలు అపోస్తలుడైన పౌలు అన్నాడు. యేసు ప్రభు ఇక్కడ అంటున్నాడు వీరు ఎరగరు అని స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి యేసు ప్రభువే చెప్తున్నాడు కాబట్టి వీరు ఎరుగరు అని అంటున్నాడు. కాబట్టి వారికి తెలియదు. ఎవరిని శిక్ష వేస్తున్నారో వారికి తెలియదు. ఎవరు తమ ముందు ఉన్నారో వారికి తెలియదు. ఎవరిని కొడుతున్నారో వారికి తెలియదు. ఎవరి తల మీద ముళ్ళ కిరీటం పెడుతున్నారో వారికి తెలియదు. ఎవరి కాళ్ళలో, ఎవరి చేతుల్లో మేకులు తిప్పుతున్నారో వారికి తెలియదు. తెలియకనే వారు సతీష్ కుమార్ గారు పాట రాశారు కదా, నాకు ఆ పాట రాదు కానీ తెలియక వారు సిలువ వేశారు. రాలే పాటనే చెప్తున్నా ఏంటండి? తెలియక వారు ఏం చేశారట? సిలువ వేశారు. యేసు ప్రభు చెప్పాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరికి తెలియదు అని అంటున్నాడు. వారికి తెలియదండి. పౌలు కూడా మాట్లాడుతున్నాడు. ఒకసారి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక
2వ అధ్యాయం 7-8 వచ్చిన త్వరగా, సమయం లేదు మనకు. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుతున్నాము. నీ జ్ఞానము మరుగై ఉండెను. ఈ జగత్తుత్పత్తికి ముందుగానే దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోక అధికారుల్లో ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉంది. చాలు చూడండి, ప్రభువు 7వ వచనంలో మనం గమనిస్తూ ఉన్నాము. 2వ అధ్యాయం కదండి, 2వ అధ్యాయము 7వ వచనంలో మనము ఆ మాటను మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో మనం ఆ మాటను చదవడం జరిగింది. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము ఏమై ఉండెను? మరుగై ఉండెను, అనగా రహస్యమై ఉండెను. ఓకే, జగత్ ఉత్పత్తి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము, జగతుత్పత్తి ముందే దీని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించాడు. అయితే చదవండి, అది ఈ లోక అధికారుల్లో ఎవనికి తెలియదు. చూడండి, దేవుని యొక్క జ్ఞానము మర్మమైనది. ఈ మర్మము దేవుడు జగత్తుత్పత్తి కంటే ముందే నియమించాడు మన మహిమ నిమిత్తము. అది ఎవరికి తెలియదు? ఈ లోకాధికారులు ఎవరికి తెలియదు. ఈ లోకాధికారులు ఎవరు? రాజులైన వారు. ఈ లోకాధికారుల కాలంలో ఎవరు? హేరోదు. ఈ లోకాధికారుల కాలంలో ఎవరు? పిలాతు. ఈ లోకాధికారుల కాలంలో ఎవరు? ప్రధాన యాజకులు. వీరందరికీ కూడా తెలియదు. ఒకవేళ తెలిసి ఉండిన ఎడల, చదవండి మాట అక్కడే, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోదురు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మేము ఎవరికి సిలువ వేస్తూ ఉన్నామో వారికి తెలియదు కాబట్టి వారు సిలువ వేశారండి. సిలువ వేయగలుగుతున్నట. ఇప్పుడు చెప్పండి, వారికి తెలుసా తెలీదా? పిలాతుకు తెలుసా? హేరోదుకు తెలుసా? ఇస్కరియోతు యూదాకు తెలుసా? ప్రధాన యాజకులకు తెలుసా? ఎవరు అనామకుడు అనుకున్నారు? ఎవరు పిచ్చివాడు అనుకున్నారు? నిజమైనటువంటి వ్యక్తి ఇతనే, మనము ఎదురు చూస్తున్న మెస్సియా ఈయనే అని వారు గ్రహించలేకపోయారు. అందుకే వారు ఏం వేశారంట? సిలువ వేశారు. తెలిసి ఉండిన ఎడల వారు ఏమి వేయకపోయిందంట. మళ్ళీ చదువున్నమాట, తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియకు దేవుణ్ణి సిలువ వేయకపోదురు. ఇప్పుడు చెప్పండి, ఇన్నాళ్ళు మనం ఏమి విన్నాము? వారికి తెలుసు అని విన్నామా? తెలియదు అని విన్నామా? ఇన్నాళ్ళు విన్నారా? తెలుసు అని విన్నారా? తెలియదు అని విన్నారా? ఒకవేళ మీలో ఎవరైనా వారికి తెలుసు అని అనుకుంటే ప్రభునందులారా, ఈ వచనాల ప్రకారంగా తెలియదు అని మనం భావించుకోవాలి. ఈ వచనాల ప్రకారంగా వారికి తెలియకని వారు ఏం చేశారండి? సిలువ వేశారండి. చూడండి ప్రభునందులారా, మరొక మాట, యోహాను సువార్త 19వ అధ్యాయం 7-8 వచనాలు త్వరగా చదువుకుని ముగించుకున్నాడు. 19:7-8. అందుకు యూదులు మాకొక నియమము కలదు, వారు దేవుని కుమారుడని, కనుక ఆ నియమము చొప్పున చావవలనని అతనితో చెప్పిరి. పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరములో ప్రవేశించి, నీవెక్కడి నుండి వచ్చుకొని యేసును అడిగాను. అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు. కనుక చూడండి ప్రభువుల ద్వారా ఈ వచనాల్లో మనం గమనించినట్లయితే 7-8 వచనాల్లో ఇక్కడ పిలాతు మనకు కనబడుతూ ఉన్నాడు. యూదులు మాకొక నియమం ఉంది, ఆ నియమం ప్రకారంగా తాను దేవుని కుమారుడునని ఇతడు చెప్పుకొనెను కనుక అతన్ని ఏం చేయాలి? ఆ నియమం చొప్పున చంపివేయాలి, చావాలి అని పిలాతుతో యూదులు అంటున్నారు. అలాగనే అతనితో చెప్పి పిలాతు ఆ మాట విని మరీ ఎక్కువగా భయపడ్డాడు. ఆ మాట విన్న పిలాతు ఇతను దేవుని కుమారుడు చెప్పుకుంటున్నాడు అని చెప్పేసి ఏమంటున్నాడండి?
ఆ పిలాతు ఏమయ్యాడంటే మరీ ఎక్కువగా భయపడ్డాడు. భయపడి పిలాతు ఎలాగైనా యేసు ప్రభువును తప్పించాలని ప్రయత్నం చేశాడు. కానీ అక్కడ వారి కేకలే గెలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నిజంగా ప్రభుత్వం ద్వారా పిలాతు కూడా అక్కడ భయపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ భయపడి ఎలాగైనా అతన్ని తప్పించాలని అనుకున్నాడు. కానీ యూదులు ఇతని మీద, పిలాతు మీద యేసు ప్రభుని శిక్ష వేయకపోతే యూదులు ఏం చేస్తారండి, అతని మీద కంప్లైంట్ ఇస్తారు. చక్రవర్తికి కంప్లైంట్ ఇచ్చి నీవు మరి శిక్షను అమలు చేయడం లేదు, విడుదల చేస్తున్నావు అని కంప్లైంట్ ఇస్తామని వారికి భయపడి ఆ శిక్షను మరి పిలాతు అమలు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ప్రభునందులారా ఇక్కడ మనం గమనించినట్లయితే పిలాతుకు కానీ, హేరోదుకు కానీ, ప్రధాన యాజకులకు కానీ, ఇస్కరియోతు యూదాకు కానీ ఎవరు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి ఆయన కొరకు ఎదురు చూస్తున్నాము అని ఏమాత్రం వారు గ్రహించలేకపోయారు. ఇప్పుడు ప్రధాన యాజకుల గురించి మనం ఆలోచన చేస్తే అపొస్తలుల కార్యములు 13:27 త్వరగా, సమయం లేదు. 13:27 అపొస్తలుల కార్యములు. యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయనైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుతున్న ప్రవక్తల వచనములనైనను గ్రహింపక, యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయనైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుతున్న ప్రవక్తల వచనములనైనను ఏం చేయాలంటే గ్రహించలేదు. ఎవరిని గ్రహించలేదు? క్రీస్తును గ్రహించలేకపోయారు. ఆయనైనను ప్రవక్తల వచనములనైనను గ్రహింపక ఏం చేశారండి? చదవండి. ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చిరి. చూడండి ప్రభునందులారా, యెరూషలేములో కాపురం ఉండేటువంటి ప్రజలు ఆయన చదువుతున్నటువంటి ప్రవక్తల వచనాలను ఏ మాత్రము గ్రహించలేదు. అందులో ప్రధాన యాజకులు కూడా ఏ మాత్రము కూడా ఆయన గ్రహించలేకపోయారు ప్రభునందులారా. అయితే గ్రహించలేదు కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆ శిక్షను మరి వారు వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. యేసుని గురించినటువంటి ప్రవక్తల వచనాలు కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి మనం చదువుతున్నాం. కీర్తనలు 12, 22-12. ఇక్కడ మనం గమనించినట్లయితే 12వ వచనాన్ని 22-12 నుంచి మనం గమనిస్తే, వృషభములు అనేకములను చుట్టుకుని ఉన్నవి, భాషాను దేశము బలమైన వృషభములను ఆవరించి ఉన్నవి, చీల్చుచును గర్జించుచుండు సింహం వలె వారు నోలు తెరుచుతున్నారు. నేను నీళ్ళ వల్లే పారబోయబడి ఉన్నాను, నా ఎముకలు నీవు స్థానము తప్పి ఉన్నవి, నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నవి. నా బలము ఎండిపోయి చిల్లమెక్కు వలె ఆయను, నా నాలుక నా తొడను అంటుకుని ఉన్నవి. నీవు నన్ను ప్రేతల భూమిలో ప్రవేశి ఉన్నావు, కుక్కలు నన్ను చుట్టుకుని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములు పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. నేను వారు నిదానించుతూ నన్ను తీర్చుచున్నారు. నా వస్త్రముల వారు పంచుకున్నారు, నా అంగి కొరకు చీట్లు వేస్తున్నారు. ఇదంతా కూడా అంటే సరిగానే, ఎందుకంటే చెప్పడానికి సమయం లేదు. ఇదంతా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించినటువంటి ప్రవచనం. ఈ ప్రవచనము మనము గమనించినట్లయితే ప్రభునందులారా, ఈ ప్రవచనము యోహాను సువార్తలో 19వ అధ్యాయం 24వ వచనం మనం చదువుదాం. 19:24. వారును దాని త్రిప్పగా అది ఎవరికి వచ్చునో అని దాని కోసము చీట్లు వేసి, అంగీ కొరకు చీట్లు వేస్తారని కీర్తన గ్రంథంలో రాయబడింది. అయితే వారికి ఆ వచనము తెలిసి అంగీ కొరకు చీట్లు వేశారా? వారికి తెలిసి చీట్లు వేశారా? తెలియకనే అంగీ కొరకు చీట్లు వేశారండి. ఆ వచనాలు వారు గ్రహించలేదు, తెలియకనే వాళ్ళు చీట్లు వేశారు. ప్రభునందులారా, ఇప్పుడు మనం యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు తెలుసుకున్నాము. ఏమి చేస్తున్నారు అంటే యేసుక్రీస్తు వారిని వారు ఏం చేస్తున్నారండి? హింసిస్తున్నారు, బాధ పెడుతున్నారు, ఉంపి వేస్తూ ఉన్నారు, ఏదైనా చేస్తున్నారు. నీవు నిజంగా దేవుని కుమారుడవైతే క్రిందికి దుమ్ముకుము అని, ఆ శిలువ మీద నుంచి దిగు అని హేళన చేస్తూ ఉన్నారు. ఎన్నో విధాలుగా ఆయన హింసలు పెడుతున్నారు. వారు ఆ పనులు చేస్తున్నారండి. ఏమి చేస్తున్నారంటే వారు చేసే పనులు అవి. అయితే ప్రభునందులారా, ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు అన్న దాని గురించి మనం విన్నాం. తెలియదు కనుక ఏమంటున్నాడండి? వీరిని క్షమించు.
తెలియదు కనుక వీరిని ఏమంటున్నాడండి, క్షమించుము అంటున్నాడు. మరి ఈ సమయంలో ఒక ప్రశ్న మనందరికీ కూడా, వీరికి తెలియదు కనుక, ఏంటండి ఈ కనుక అనేది రెండు మాటలు ఏం చేస్తుందండి, కలుపుతూ ఉంది. తెలియదు కనుక వీరిని క్షమించుము, తెలియదు క్షమించుము, మధ్యలో ఏముంది, కనుక అని రాయబడింది. తెలియదు కనుక వీరిని క్షమించుము, మరి తెలిసి చేస్తే క్షమిస్తాడా? ఆ ప్రశ్న వేసుకొని వారు చేస్తున్న పనులు యేసుక్రీస్తు ప్రభుల వారు గ్రహించారు. వారికి తెలియదు కాబట్టి క్షమించుము అన్నాడు. మరి తెలిసి చేస్తే తెలియక చేస్తే క్షమిస్తాడు. మరి తెలిసి చేస్తే, చివరి వచనం మనం చదువుకొని మనం ముగించుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:26-27. హెబ్రీయులకు 10:26-27. అనుభవ జ్ఞానము పొందిన తర్వాత చేసిన ఎడల, పాపం చేసిన ఎడల, చూడండి ప్రభుత్వ, మనము సత్యమును గూర్చి, ఏంటంటే మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత, మనము ఏమిటిలో, మనము ఎక్కడున్నాం ఇప్పుడు, తెలియక చేస్తే క్షమిస్తాడు. మరి తెలిసి చేస్తే క్షమిస్తాడా? ఇక్కడ రాయబడింది, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొంది. ఎవరండి? సత్యమును గూర్చి మనము అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల, బాగా వినండి మాట, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం మనం పొందుకున్న తర్వాత బుద్ధిపూర్వకంగా, మనలో బుద్ధి మారిపోయి బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల, ఏంటండి బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల ఏముండదండి? ఇక చదవండి, పాపమునకు ఇక బలి ఉండదు. అనుభవ జ్ఞానమును పొంది మనము తప్పు చేస్తే, బుద్ధిపూర్వకంగా పాపము చేస్తే, ఆ పాపమునకు ఏ మాత్రము కూడా బలి ఇక ఉండదు. మరి ఏముంటుంది చదవండి, న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుట. న్యాయపు తీర్పు ఉంటుంది. ఆ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. ఏముంటుందండి? తెలియక చేస్తే ఆయన క్షమిస్తాడు, తెలిసి చేస్తే మాత్రము ఇక ఆయన మళ్ళీ మన కొరకు బలి అవ్వడు. ఆయన బలి అవ్వడు. కాబట్టి మనము న్యాయమునకు విధించేటువంటి తీర్పు కొరకు ఎదురు చూస్తాం. ఆ తీర్పులో మనము తెలిసి చేశాము అని తేలితే మనం వేటి కొరకు ఎదురు చూస్తామండి? తీక్షణమైన అగ్నిగుండము కొరకు ఎదురు చూస్తాం. కాబట్టి ప్రభు ముందుకులారా, తెలిసి చేస్తే ఆయన క్షమిస్తాడేమో కానీ, తెలియక చేస్తే ఆయన క్షమిస్తాడేమో కానీ, నీవు తెలిసి తప్పులు చేస్తున్నావేమో, తెలిసి పాపములు చేస్తున్నావేమో, తెలిసి సత్యమును గురించి అనుభవ జ్ఞానాన్ని పొంది నీవు ఇంకా పాపములు చేస్తున్నావేమో, నీ పాపములకు క్షమాపణ ఉండదు. కాబట్టి ప్రభునందుకులారా, ఆ క్షమాపణ నీవు పొందుకోవాలి అంటే, ప్రభువా నేను తెలియక చేశాను, నేను అనుభవ జ్ఞానం పొంది కూడా నేను ఇక నుంచి ఏమాత్రం కూడా అటువంటి పాపం చేయను అని ఈ సమయంలో నీవు ఒక తీర్మానం కలిగి ఉండాలని మనం చేస్తూ దేవుడు తన వాక్యం దీవించుగాక. ఆమేన్.